హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇవాల్టి టాపిక్ ఏంటంటే ఏప్రిల్ నెల 1వ తేదీన పింఛన్ల పంపిణీ జరుగుతుందా లేదా. సో నిన్న చేసిన వీడియోకి చాలామంది కూడా అడిగారనమాట. ఏప్రిల్ 1వ తేదీ హాలిడే కదండి, పెన్షన్ అమౌంట్ ఎలా ఇస్తారు అని చెప్పని అడిగారనమాట. సో అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి స్లాట్స్ అనేటివి బుక్ కాబోతున్నాయి అన్నమాట ఏప్రిల్ నెలలో. సో వాటి గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండు టాపిక్స్ మీద అయితే వీడియో ఉంటుంది. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. అలానే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎంతో కష్టపడి వీడియోస్ అనేవి చేస్తున్నాము. సో 1-4-5 పేపర్లు డైలీ కూడా చూసి అందులో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ కనుక ఉంటే తప్పకుండా వీడియో అనేది వస్తుంది మన ఛానల్లో. సో అయితే ప్రస్తుతానికి ఈ వీడియోలో వచ్చేసి ఈ టాపిక్స్ మీద అయితే నడుస్తుంది అనమాట. సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే ఏప్రిల్ 1వ తేదీన అయితే మంగళవారం అయితే వచ్చిందనమాట. సో ఏప్రిల్ 1వ తేదీన చాలామంది కూడా ఈ యొక్క ఏప్రిల్ 1 అనేది పబ్లిక్ హాలిడే అని అనుకుంటున్నారండి. సో పబ్లిక్ హాలిడే అయితే లేదు. కేవలము ఇక్కడ ముఖ్యంగా బ్యాంకులకు సంబంధించి 30-31వ తేదీన అయితే సెలవు అయితే ప్రకటించున్నారనమాట. ఒకటి రంజాను, ఒకటి వచ్చేసి సో యొక్క ఉగాది కారణంగా అయితే సెలవులు అయితే ప్రకటించున్నారు తప్ప సో మనకి ఎక్కడా కూడా హాలిడేస్ అనేటివి డిక్లేర్ అయితే కాలేదండి. సో మనకు ఈ యొక్క 30వ తేదీన అంటే ఉగాది, 31న వచ్చేసి రంజాన్ అయితే వచ్చింది కాబట్టి సో దీంతో పాటు ఏప్రిల్ 1న ఒకరికి మాత్రమే సెలవు అయితే ఉంది. అది బ్యాంకులకు మాత్రమే సెలవు అనేది ఉందన్నమాట. సో అమౌంట్ అనేది అంటే పింఛన్లకు సంబంధించిన సెర్ఫ్ నుంచి అమౌంట్ అనేది ఈరోజు అయితే ఖాతాలకు జమ అయితే అవనుందన్నమాట. సో ఈరోజు ఏ సచివాలయం అధికారులు అయితే వెళ్ళి అమౌంట్ అనేది విత్డ్రా అయితే చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఏప్రిల్ 1వ తేదీన పింఛన్ల పంపిణీలో పాల్గొంటారు. నేను మీకు ముందే చెప్తున్నానండి, ఏ సచివాలయం అధికారి అయితే ఖచ్చితంగా ఈరోజే వెళ్ళి పెన్షన్ అమౌంట్ అనేది డ్రా చేసుకుంటారో 100% డ్రా చేసుకున్నారంటే ఏప్రిల్ 1వ తేదీన పింఛన్ల పంపిణీ అనేది పూర్తవుతుంది. సో లేదనుకోండి మనకు వరుసగా సెలవులు అనేవి ఉన్నాయి బ్యాంకులకు. 30వ తేదీన ఉగాది, 31 వచ్చేసి రంజాన్, 1వ తేదీన యాన్యువల్ డే అంటే ఈ యొక్క బ్యాంక్స్కి యాన్యువల్ డే అనమాట. అంటే ఏప్రిల్ 1 అనేది కొత్త ఆర్థిక సంవత్సరానికి ఫస్ట్ డే అనమాట. అంటే కొత్త ఆర్థిక సంవత్సరం అనేది ఫైనాన్షియల్ ఇయర్ అనేది మార్చి 31తో ఎండ్ అయ్యి ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. సో కాబట్టి ఆ రోజు సెలవు దినంగా అయితే ఉందన్నమాట ఏప్రిల్ 1 అనేది. సో కాబట్టి ఇక్కడ నేను మీకు చెప్తున్నది ఏంటంటే సో బ్యాంక్ అధికారులకి ఇక్కడ సచివాలయం అధికారులు ఖచ్చితంగా ఈరోజు అమౌంట్ కనుక విత్డ్రా చేసుకుంటేనే మీకు 1వ తేదీన పింఛన్ల పంపిణీ అనేది జరుగుతుంది. లేదు అమౌంట్ విత్డ్రా చేయలేదంటే సో వాళ్ళు ఏప్రిల్ 2వ తేదీన విత్డ్రా చేసుకొని మీకు 3వ తేదీన పింఛన్ పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ప్రభుత్వము ఈ సెలవుల మీద క్లారిటీ అయితే ఇవ్వలేదు. అదేవిధంగా అమౌంట్ విత్డ్రా చేసుకొని మాత్రము నిన్నటి రోజున ఉత్తర్వులు అయితే జారీ చేసింది కాబట్టి సో వీలైనంత వరకు 100% ఖచ్చితంగా సచివాలయం అధికారులు పింఛన్ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఏప్రిల్ 1వ తేదీన సెలవు అయితే లేదు. సో కాబట్టి పెన్షన్ పంపిణీ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో కాకపోతే ఇక్కడ బ్యాంకులకు మాత్రమే సెలవు అనేది ప్రకటించారనమాట. ఓకేనా. సో దీనికి సంబంధించి వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కూడా నేను తీసుకువచ్చాను, ఒకసారి మీరు కూడా చూసి చదువుకోండి. సో నేడు బ్యాంకుల్లో పింఛన్ డబ్బులు జమ. సో చూడండి, బ్యాంకులకు వరుసగా సెలవులు ఉండనున్నటువంటి ఈ నేపథ్యంలో పింఛన్ల డబ్బులను ప్రభుత్వం ఇవాళే బ్యాంకుల్లో జమ చేయనుంది. ఎలాంటి జాప్యం లేకుండా నేడే బ్యాంకుల నుంచి నగదును విత్డ్రా చేసుకోవాలి అని చెప్పి గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని ఆదేశించింది. సో కాబట్టి ఈరోజు ఖచ్చితంగా అమౌంట్ విత్డ్రా చేసుకుంటారు. ఏప్రిల్ 1న సిబ్బంది ఆయా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి పెన్షన్ అయితే అందజేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఏప్రిల్ 1వ తేదీన పింఛన్ల పంపిణీ అనేది జరుగుతుంది. కాగా ఈ నెల 30న ఉగాది, 31న రంజాన్, ఏప్రిల్ 1న యాన్యువల్ క్లోజింగ్ డే సందర్భంగా బ్యాంకులకు సెలవు అయితే ఉండనుంది. సో కాబట్టి సచివాలయం అధికారులకు కూడా ఏం చెప్పిందంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది విత్డ్రా చేసుకోండి. సో ఈరోజే మేము ఈ యొక్క అమౌంట్ అనేది డిపాజిట్ చేస్తున్నామని చెప్పి సెర్ఫ్ నుంచి కూడా అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో చాలా క్లియర్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందించారండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పెన్షన్ల పంపిణీ విషయంలో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇకపోతే ఈ ఏప్రిల్ నెలలో కొంతమందికి బ్యాంకులకి అయితే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు కాబట్టి అంటే దివ్యాంగ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సో వారికి సంబంధించి అకౌంట్లోకి అయితే డబ్బులను క్రెడిట్ చేస్తారనమాట. సో ఈ విధంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా సదరం స్లాట్స్ అనేటివి ఓపెన్ చేస్తామని చెప్పి రీసెంట్గా మనం ఒక అప్డేట్ అయితే చూసాము. సో కాబట్టి ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో ఖచ్చితంగా అయితే సదరం స్లాట్స్ అనేటివి ఓపెన్ అవుతాయి.
అంటే మీరు సచివాలయంకి వెళ్ళి స్లాట్ అనేది బుక్ చేసుకోవాలన్నమాట. ఎవరైతే దివ్యాంగులు వారి యొక్క వికలాంగత్వం నిరూపించుకునేందుకు తెచ్చుకునే సర్టిఫికేట్ సదరం సర్టిఫికేట్ అనమాట. ఈ సదరం సర్టిఫికేట్ పెట్టుకొని ఖచ్చితంగా మనము కొత్త పెన్షన్లు రాయించుకోవాలనుకుంటే రాయించుకోవచ్చు. సో సదరం సర్టిఫికేట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి ఎవరైతే లబ్ధిదారుడు ఈ యొక్క సదరం సర్టిఫికేట్కి అప్లై చేస్తున్నాడో సో అతనికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, దీంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, సో ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళాలన్నమాట. ఈ 3 తీసుకొని వెళ్తే సరిపోతుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళాలి రేషన్ కార్డు లేకపోతే. సో అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకొని వెళ్ళాలన్నమాట. ఈ 5 డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్తే సచివాలయంలో ఉన్నటువంటి అధికారులు, డిజిటల్ అసిస్టెంట్ గారు లేదా వెల్ఫేర్ అసిస్టెంట్ గారు అయితే ఈ సదరం స్లాట్స్ అనేటివి అప్లై అయితే చేస్తారనమాట మీకు. సో మీరు ఈరోజు స్లాట్ బుక్ చేసుకుంటే మీకు ఒక డేట్ అనేది దాంట్లో కన్ఫర్మ్ అవుతుంది. ఆ కన్ఫర్మ్ అయినటువంటి డేట్ని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఏ హాస్పిటల్కి పెట్టుకోవాలి అంటే వెరిఫికేషన్కి ఎక్కడికి వెళ్ళి చెక్ చేయించుకోవాలనేది సో ప్రభుత్వము అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా అయితే డిసైడ్ అవుతుందన్నమాట. మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో కాబట్టి మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి అడ్రస్కి ఒక డేట్ అనేది కన్ఫర్మ్ అవుతుందన్నమాట హాస్పిటల్కి. సో అక్కడికి వెళ్ళి మీరు ఆ తేదీలో ఖచ్చితంగా మీరు మీ యొక్క వికలాంగత్వం నిరూపించుకోవాలి, అంటే వెరిఫికేషన్ చేయించుకోవాలన్నమాట. వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత మీకు సదరం సర్టిఫికేట్ అనేది అలాట్ అవుతుంది. అలాట్ అయింది వచ్చేసి ఒక నెల రోజుల్లో మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంకి సో ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది పంపిస్తారు. మీరు సర్టిఫికేట్ అనేది అక్కడే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు అనమాట సచివాలయంలో. సో దీనికి పట్టేందుకు ఒక నెల రోజుల టైం అయితే పడుతుంది అనమాట మీరు అప్లై చేసిన తర్వాత. సో ఆ డాక్యుమెంట్ అనేది వచ్చేస్తుంది. ఈ డాక్యుమెంట్ వచ్చేసే లోపల మీకు కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. వెంటనే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా సదరం సర్టిఫికేట్కి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేశాను. సో సదరం స్లాట్స్ అనేటివి ఏ విధంగా బుక్ చేస్తారనేది కూడా నేను మీకు మా సచివాలయంలో ఉన్నటువంటి అధికారి ద్వారా తెలుసుకొని సో ఒక లైవ్ వీడియో అయితే రికార్డ్ చేస్తాను. సో అందులో ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేస్తున్నారు అనేది మీకు ప్రూఫ్గా కూడా ఉంటుంది. నేను నోటి మాటల ద్వారా చెప్పడం కాదు, మీకు కూడా నిజంగా చూపిస్తాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. అలానే మీ అందరి కోసం డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే పెట్టాను. సో ఆ లింక్ ఓపెన్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనమాట అది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం ద్వారా లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే పోస్ట్ చేస్తాను. తర్వాత నేను వీడియో అయితే రికార్డ్ చేయడం జరుగుతుంది అనమాట. సో వీడియో కంటే ముందుగా అక్కడ అప్డేట్స్ అనేటివి పోస్ట్ అవుతాయి. సో కాబట్టి ఈ విధంగా నేను మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అనేటివి తెలియజేస్తూ ఉంటాను. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా మీరు ఫాలో అవ్వచ్చు. సో ఏప్రిల్ 1వ తేదీన సెలవు అయితే లేదు, పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అనేది తీసుకోవచ్చు, మీకు ఎలాంటి డౌట్స్ అయితే లేవు. కాకపోతే లిస్ట్ అనేది ఈసారి కొంతమందికి తగ్గించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే పింఛన్లు దివ్యాంగులకు సంబంధించి వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది కాబట్టి కంప్లీట్ అయినటువంటి వాటిలో బోగస్ కార్డులు కనుక ఉన్నట్లయితే వాటిని హోల్డ్ చేస్తున్నారనమాట. సో కొంతమందికి పెన్షన్ అమౌంట్ అనేది రాకపోవచ్చు ఈ నెలలో. ఓకేనా. సో ఇక కొత్త పెన్షన్లు, స్పౌస్ పెన్షన్లు యాజ్ టీజ్గా ప్రతి మంత్ కూడా కొనసాగుతూ ఉంటాయి కాబట్టి స్పౌస్ పెన్షన్కి అర్హత కలిగినటువంటి వాళ్ళు తప్పకుండా దరఖాస్తు అనేది పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.